హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. లాస్ట్ టెస్ట్లో ఫస్ట్ డే రోజున ఇంగ్లాండ్ స్లైట్లీ అహెడ్ అని చెప్పుకున్నాం. అలాగే సెకండ్ డే రోజు కూడా వాళ్ళ అప్పర్ హ్యాండ్ కంటిన్యూ అయింది. సెకండ్ డే కూడా వాళ్ళదే పై చేయిగా అనిపించింది, బట్ ఓన్లీ జస్ట్ స్లైట్లీ అహెడ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిన్న ఎంత స్కోర్ చేశారు? ఫస్ట్ డే రోజున 251 చేశారు, బట్ దే యాడెడ్ అనదర్ 136 రన్స్ ఈరోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. సో ఒక డీసెంట్ స్కోర్, చాలా డీసెంట్ స్కోర్ ఆన్ దట్ పిచ్. 387 చేసేవారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. అండ్ ఇండియా ఇన్ రిప్లై రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ కోల్పోయింది. అంటే మూడే పడినాయి, కానీ బిగ్ పార్ట్నర్షిప్స్ రాలేదు, లైక్ ఇన్ ఫస్ట్ టెస్ట్ అండ్ సెకండ్ టెస్ట్. దానివల్ల దే ఆర్ 145 for 3. 145 for 3 ఈజ్ నాట్ ఏ బ్యాడ్ స్కోర్. ఇంత భయపడాల్సిందేం లేదు. ఇంకా 242 రన్స్ వెనకబడి ఉన్నారు ఇంగ్లాండ్ స్కోర్ కంటే. బట్ స్టిల్ రేపు పెద్ద పార్ట్నర్షిప్స్ రావాలి. రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ స్ట్రైక్లో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద పార్ట్నర్షిప్ రావాలి. అయితే వాళ్ళిద్దరిలో ఒకరు నిలబడితే, మరోవైపు జడేజా ఇన్ఫామ్లో ఉన్న జడేజా ఉన్నాడు, నితీష్ రెడ్డి ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్, సమ్ బ్యాటింగ్ టు కమ్ స్టిల్. ఒకరైతే వాళ్ళిద్దరిలో ఒకరు నిలబడాలి. అండ్ రాహుల్ ఈజ్ ప్లేయింగ్ వెరీ సాలిడ్లీ. సూపర్ బ్యాటింగ్, ఎక్సలెంట్ బ్యాటింగ్. ఈ కండిషన్స్లో ఎలాంటి బ్యాటింగ్ చేయాలి, ముఖ్యంగా అతని డిఫెన్స్ గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎంసీసీ హెడ్ క్వార్టర్స్ కదా, ఎంసీసీ కోచింగ్ మాన్యువల్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. లార్డ్స్ హ్యాపెన్స్ టు బి ది హెడ్ క్వార్టర్స్ ఎంసీసీ. సో ఆ ఎంసీసీ కోచింగ్ మాన్యువల్ ప్రకారం ఎలా డిఫెన్స్ ఆడాలి, బ్యాక్ ఫుట్లో కానీ ఫ్రంట్ ఫుట్లో కానీ అనేది రాహుల్ని చూసి నేర్చుకోవాలి. అండ్ హీ వాస్ ప్లేయింగ్ క్లోజ్ టు ద బాడీ, వెయిటింగ్ ఫర్ ద బాల్, ప్లేయింగ్ ఇట్ లేట్ అండ్ ఎక్సలెంట్. హీ లుక్ లైక్ ఏ రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటారు, అట్లా చాలా సాలిడ్ బ్యాటింగ్ రాహుల్ని చూసాం. అండ్ ఇన్ ద మార్నింగ్ వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ స్పెల్ ఫ్రమ్ దట్ జీనియస్ జస్ప్రీత్ బుమ్రా వన్స్ అగైన్. ఫస్ట్ డే రోజున ఒక్క వికెటే వచ్చింది అతను, డిస్పైట్ బౌలింగ్ వెరీ వెల్. కానీ సెకండ్ డే రోజున అతనికి వికెట్లు వచ్చినాయి. అతనికి వచ్చిన 5 వికెట్లు, ఫస్ట్ 5 వికెట్ హాల్ ఫర్ హిమ్ ఎట్ లార్డ్స్. 5 వికెట్లో 4 బౌల్డ్. సో అది అతను ఎంత యాక్యురేట్గా, ఎంత వికెట్ టు వికెట్ బౌలింగ్ వేస్తాడు, ఎంత యాక్యురసీ. దట్ స్పీక్స్ అబౌట్ హిస్ యాక్యురసీ. సో దట్ ఆ 2 అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఇండియా ఆన్ డే 2. బట్ ఇంగ్లాండ్ నుంచి చూస్తే జేమీ స్మిత్ మనకి ఒక థార్న్ ఇన్ ద ఫ్లెష్ అయిపోయేట్టుగా మనకి చాలా ఇబ్బంది పెట్టేట్టుగా ఉన్నాడు ఈ సిరీస్లో. చాలా ఈజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. బట్ ఒక క్యాచ్ డ్రాప్ చేసాడు కేఎల్ రాహుల్, అతను స్టార్టింగ్ ఇన్నింగ్స్ బిగినింగ్లోనే. అది కొంచెం కాస్ట్లీగా పరిగణించి ఈ స్కోర్డ్ హాఫ్ సెంచరీ. అండ్ బ్రైడన్ కార్స్ స్కోర్డ్ హాఫ్ సెంచరీ. బ్రైడన్ కార్స్ ఈజ్ ఏ నో మగ్ విత్ ద బ్యాట్, ఈజ్ ఎన్ ఆల్రౌండర్. సో వాళ్ళిద్దరి మధ్య ఒక 80-85 రన్స్ పార్ట్నర్షిప్, అది కూడా ఇండియాని చాలా ఫ్రస్ట్రేట్ చేసింది. ఇప్పటిలాగా మనకేంటంటే మన లోయర్ ఆర్డర్ వికెట్స్ తీయడంలో ఇబ్బంది పడతాం కదా, అలాగే ఇక్కడ మళ్ళీ అదే సిచ్యుయేషన్ మనకు అనిపించింది. సో వాళ్ళిద్దరూ ఒక పార్ట్నర్షిప్తో ఇబ్బంది పెట్టారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పార్ట్నర్షిప్ ఇట్ వాస్ బుమ్రా ఆల్ ద వే. బుమ్రా బౌల్డ్ బ్రిలియంట్లీ. సో స్టార్టింగ్లోనే బుమ్రా వాళ్ళ కెప్టెన్ అవుట్ చేశాడు. సో ఇంగ్లాండ్ కెప్టెన్ నిన్న కాస్త ఇబ్బంది పడ్డాడు అతని ఇంజరీతో. ఈరోజు అలాంటి ఇబ్బంది ఏం లేదు అతనికి. బెన్ స్టోక్స్కి ఈ బ్యాటెడ్, ఈ వెంట్ అవుట్ ఎర్లీ. బ్యూటిఫుల్ డెలివరీ, రౌండ్ ద వికెట్ వచ్చి యాంగిల్ చేశాడు బుమ్రా అండ్ ఇట్ హిట్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. ఎగ్జాక్ట్ టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్, యాజ్ కోచెస్ సే, యూ ట్రై టు హిట్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ అని చెప్తారే, అండ్ టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ హిట్టింగ్ డెలివరీ. అది బ్యూటిఫుల్ బాల్. అండ్ బెన్ స్టోక్స్ వాజ్ క్లూలెస్, టోటలీ క్లూలెస్. ఏం అర్థం కాలేదు ఏం జరిగిందో, అది ఏం అర్థం కాలేదు. అలా స్టార్ట్ చేశాడు బుమ్రా. బట్ జో రూట్ ఫస్ట్ బాల్ ఆఫ్ ది డేకే తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. 37th 100 అతనికి. ఇండియాకి అగేన్స్ట్గా 3000 రన్స్ చేశాడు. ఇండియాకి అగేన్స్ట్గా ఎప్పుడు బాగా ఆడతాడు జో రూట్. బట్ అదే జో రూట్ని కూడా బుమ్రా అవుట్ చేశాడు. అతను మిడిల్ స్టంప్, ఈ నాక్ ద మిడిల్ స్టంప్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. 11th టైం బుమ్రా జో రూట్ని అవుట్ చేయడం. సో జో రూట్ ఎప్పుడు కూడా బుమ్రా ఒక ప్రాబ్లంగానే మనకు అనిపిస్తాడు. జో రూట్ అవుట్ అయిన నెక్స్ట్ బాల్కి క్రిస్ వోక్స్ని అవుట్ చేశాడు. క్రిస్ వోక్స్ ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ మనకు తెలుసు. క్రిస్ వోక్స్ని తొందరగా అవుట్ చేశాడు. ఆ స్టేజ్లో ఏంటంటే మనకి వీళ్ళ ఇన్నింగ్స్ తొందరగా ముగిసిపోతుంది అని అనిపించింది మనకి. బట్ 300 కంటే ఎక్కువ చేయలేరేమో అనిపించింది. ఐ థింక్ అట్ దట్ టైమ్ ది స్కోర్ వాజ్ సమ్ 277 సంథింగ్. బట్ తర్వాత వీ హ్యాడ్ దిస్ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ 86 or 83 runs, 84 runs, yeah. 84 runs frustrating partnership between Jamie Smith and
బ్రైడన్ కార్స్. అది మనని చాలా ఇబ్బంది పెట్టింది. సో 2 ఓవర్ల స్పిన్ మాత్రమే చూసాం జడేజా నుంచి. వాషింగ్టన్ బౌలింగ్ ఇవ్వలేదు. సిరాజ్ జేమీ స్మిత్ వికెట్ చేశాడు. అతను 50 చేసిన తర్వాత సిరాజ్ బౌలింగ్లోనే రాహుల్ ఆ క్యాచ్ డ్రాప్ చేశాడు. మళ్ళీ సిరాజ్కే జేమీ స్మిత్ వికెట్ దక్కింది. బట్ బ్రైడన్ కార్స్ కంటిన్యూ అయ్యాడు, 50 కంప్లీట్ చేస్తున్నాడు. బట్ బుమ్రా గాట్ రీడ్ ఆఫ్ జోఫ్రా ఆర్చర్ విత్ బ్యూటీ, క్లీన్ బౌల్డ్ చేశాడు అతన్ని. అండ్ ఫైనల్లీ బ్రైడన్ కార్స్ని కూడా బౌల్డ్ చేశాడు సిరాజ్. సో 387 చేశారు ఇంగ్లాండ్. రిప్లైలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 4 years. 4 years తర్వాత లాస్ట్ టైం ఫిబ్రవరి 2019లో అతను టెస్ట్ క్రికెట్ ఆడాడు. 4 ఏళ్ళ తర్వాత బౌలింగ్ వస్తున్నాడు. అండ్ తన మొదటి ఓవర్లోనే ఈ గాట్ రిడ్ ఆఫ్ జైస్వాల్. బౌల్డ్ బ్యూటిఫుల్లీ. అంతమంది బాల్తో బీట్ చేశాడు బ్యాట్ని. నెక్స్ట్ బాల్కి ఈ స్క్వేర్డ్ హిమ్ అప్ అండ్ ఆడి తీరాల్సిన బాల్, ఎందుకంటే బాల్ వాజ్ పిచ్డ్ విత్ ఇన్ ద లైన్ ఆఫ్ ది స్టంప్స్ అండ్ ఇట్ వాజ్ మూవింగ్ అవే విత్ ద యాంగిల్. ఆడి తీరాల్సిన బాల్ అది. అండ్ ఇట్ టుక్ ద ఎడ్జ్ అండ్ వెంట్ టు ద స్లిప్స్. సో జైస్వాల్ ఫస్ట్ ఓవర్లో 3 4 కొట్టాడు. కానీ అదే దట్స్ ఆల్. అతని ఇన్నింగ్స్లో చాలా తొందరగా జైస్వాల్ వికెట్ తీసుకున్నాడు జోఫ్రా ఆర్చర్. అండ్ ఈ లుక్డ్ వెరీ గుడ్. మంచి రిధంలో కనిపించే ఫస్ట్ స్పెల్లో. ఈ వాజ్ టచింగ్ 150. ఒక 2 balls 150 km/h, 93 miles అంటే మన లెక్కలో 150 km స్పీడ్లో అతను బౌలింగ్ వేశాడు. అండ్ క్రిస్ వోక్స్ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. క్రిస్ వోక్స్ న్యూ బాల్తో ఎప్పుడు కూడా డేంజర్ కదా. అండ్ హీ గాట్ ద అదర్ 2 wickets. క్రిస్ వోక్స్ బౌల్డ్ బ్రిలియంట్లీ అతను. అండ్ జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ స్పెల్ తర్వాత సెకండ్ స్పెల్ అంత ఇంప్రెసివ్గా అనిపించదు. స్టిల్ వర్కింగ్ అప్ గుడ్ పేస్. బట్ ఫస్ట్ స్పెల్లో ఉన్నంత లీథల్గా మనకి సెకండ్ స్పెల్లో అనిపించలేదు. మేబీ రేపు మార్నింగ్ మళ్ళీ అతని నుంచి ఒక ప్రోబింగ్ స్పెల్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ కరుణ్ నాయర్ లుక్ వెరీ గుడ్. కరుణ్ నాయర్ చాలా సాలిడ్గా ఈ ఇద్దరు బెంగళూరు బాయ్స్ మధ్య మరొకసారి మంచి పార్ట్నర్షిప్ మనం చూసాం. వాళ్ళిద్దరు ఉన్నంతసేపు చాలా ఎష్యూర్డ్గా అనిపించారు. నేను ఇంతమంది చెప్పినట్టుగా రాహుల్ వాజ్ లుకింగ్ బ్యూటిఫుల్. రాహుల్ ఎక్కడ కూడా ఎలాంటి తడబాటు ఎలాంటి ఇది లేకుండా లుకింగ్ వెరీ వెరీ సాలిడ్. జోఫ్రా ఆర్చర్ కావచ్చు, స్టోక్స్ కావచ్చు, వోక్స్ కావచ్చు, బ్రైడన్ కార్స్ కావచ్చు, అందరు బౌలింగ్లో కూడా హీ వాజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. అండ్ కరుణ్ నాయర్ కూడా బాగా ఆడాడు బ్యాటింగ్. కానీ కరుణ్ నాయర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ 20s 30s 40s కన్వర్ట్ చేసి దీంట్లో 40 సిరీస్లో హై స్కోర్ చేశాడు. కానీ మళ్ళీ జస్ట్ కొంచెం టెంటేటివ్గా ఆడాడు అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. అండ్ బ్రిలియంట్ క్యాచ్ బై జో రూట్. ఇట్ వాజ్ రిఫర్డ్ బై ది అంపైర్స్ బట్ వన్ హ్యాండెడ్ జస్ట్ బిఫోర్ ఇట్ టచెస్ ది గ్రౌండ్ పట్టుకున్నాడు. బ్రిలియంట్ క్యాచ్ కొట్టాడు. పాప అన్ఫార్చునేట్ కరుణ్ నాయర్కి మంచి క్యాచ్ కొట్టాడు. బట్ అతను కన్వర్ట్ చేయాలి. కొంచెం అతను 30s 40s దగ్గర కొంచెం తడబడుతున్నాడు. బట్ హీ సాలిడ్గా ఆడాడు. సాలిడ్గా 20 ఓవర్లు దాటుకున్నాడు. ఈవెన్ శుభ్మన్ గిల్ లుక్ గుడ్. శుభ్మన్ గిల్ కూడా ఆడిన సేపు చాలా సాలిడ్గా అనిపించాడు. కానీ హీ ఆల్సో గాట్ ఎ వెరీ గుడ్ డెలివరీ ఫ్రమ్ క్రిస్ వోక్స్. అతను ఫార్వర్డ్ డిఫెన్స్లో జస్ట్ అది స్లైట్ మూమెంట్ వచ్చి టుక్ ద ఎడ్జ్ అండ్ వెంట్ టు ద కీపర్. సో అన్ఫార్చునేట్. మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ని అవుట్ చేశాడు. బట్ రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడా లేదా అన్న డౌట్ ఉండింది బికాస్ ఆఫ్ హిస్ ఇంజరీ. కానీ ఆ ఇంజరీ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు మధ్యలో. బట్ హీ వాజ్ లుకింగ్ కంఫర్టబుల్, మిక్సింగ్ కాషన్ విత్ అగ్రెషన్. ఇంకా షోయబ్ బషీర్ బౌలింగ్లో కొన్ని మంచి 4లు కొట్టడం చూసాం మనం. బట్ చాలా సాలిడ్గా ఆడాడు. బట్ రాహుల్ కంప్లీటెడ్ ఇస్ 50. సో వాళ్ళిద్దరు క్రీజ్లో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఐ థింక్ దే యాడెడ్ సమ్ 39 runs. సో 145 for 3. సో రేపు కనుక ఇండియా 242 runs డెఫిసిట్ని క్లియర్ చేసి ఒక లీడ్ తెచ్చుకోగల కెపబిలిటీ ఉంది మనకి. లేకపోయినా ఇంగ్లాండ్ డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇండియా కొంచెం టెన్షన్ ఉంటుంది రేపు. ఎందుకంటే ఒక 2 వికెట్లు ఫస్ట్ ఓవర్లో కానీ పడ్డాయంటే పిచ్ స్టిల్ ప్లేయింగ్ వెరీ వెల్. పిచ్తో ఎలాంటి ఇబ్బంది లేదు. మన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆడుకోవాలి. జాగ్రత్తగా ఒక 2 మంచి పార్ట్నర్షిప్స్ వస్తే ఐ థింక్ ఇంగ్లాండ్ లీడ్ వచ్చినా దాన్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. సో దేర్ అవర్ బ్యాట్స్మెన్ రేపు మళ్ళీ సాలిడ్ పార్ట్నర్షిప్స్ కావాలి. ఈరోజు మనకు అంత మంచి పార్ట్నర్షిప్స్ రాలేదు. సెకండ్ వికెట్ కొన్న పార్ట్నర్షిప్ తప్ప. సో రేపు మాత్రం వీ నీడ్ బెటర్ పార్ట్నర్షిప్స్ అనుకోండి. సో మ్యాచ్ ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్లీ పాయిస్డ్. ఇప్పటికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉంది. రేపు ఫస్ట్ సెషన్ తర్వాత ఎవరు ముందడుగులో ఉన్నారు, ఎవరు ముందంజలో ఉన్నారు అనేది మనకి అర్థమవుతుంది.